ఈరోజు దినేష్ ఇంటికి వెళ్ళి శ్రీవల్లిని కలిసి మాట్లాడతాను. ఆ నోటీస్ వెనక్కి తీసుకోమని శ్రీవల్లికి గట్టిగా చెప్తాను. అలాగే అత్తయ్య. కానీ శ్రీవల్లి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనకి చెప్పి వెళ్ళమని చెప్పండి. నిన్న మనందరం తన గురించి ఎంత కంగారు పడ్డాం. పరిస్థితులు అసలేం బాలేవు. అంతకుముందు కూడా తను ఒకసారి కిడ్నాప్ అయింది. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియక నాకు టెన్షన్తో చెమటలొచ్చేశాయి. దినేష్ బావ ఫోన్ చేసి అక్కడికి వచ్చిందని చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను వెళ్ళి శ్రీవల్లి మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. నువ్వన్నది కరెక్ట్ బాబు. శ్రీవల్లి నిన్న పొద్దున్నెప్పుడో వాళ్ళింటికి వెళ్ళిందట. శ్రీవల్లి ఫోన్ చేయలేదు. కనీసం దినేష్ అన్న అప్పుడే ఫోన్ చేస్తే కంగారు పడేవాళ్ళం కాదు. దినేష్ రాత్రి ఫోన్ చేశాడు. శ్రీవల్లి కొన్ని రోజులు అక్కడే ఉంటానని చెప్పిందట. నీతో గొడవ పెట్టుకుని అక్కడికొచ్చిందని వాడంటున్నాడు. నేను డివోర్స్ విషయం వాడికేం చెప్పలేదు. నేను గొడవ పెట్టుకునే మనిషినా చెప్పండి? అక్కడ కూడా నా గురించి చెడుగానే చెప్తున్నట్టుంది. పోనీలేండి అత్తయ్య. శ్రీవల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకదే చాలు. తన గురించి ఇంతలా ఆలోచించే నిన్ను అదెందుకు వద్దనుకుంటోందో, తనసలు ఏం ఆలోచిస్తోందో, ఎందుకిలా ప్రవర్తిస్తోందో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందత్తయ్యా? లడ్డూ విషయంలో కేసు ఓడిపోయి డిప్రెషన్లో ఉంది. దానికి తోడు మావయ్య నాకు కంపెనీ బాధ్యతలు అప్పగించడం, అది తట్టుకోలేకే ఇలా చేస్తుంది. సరే బాబు, నేను తనతో మాట్లాడి తనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. విడాకులకే మీరు ఇంతలా ఫీల్ అయిపోతున్నారేంటత్తయ్యా? రేపటి రోజున దాన్ని ఇంకొకటి దగ్గరికి పంపిస్తున్నానన్న విషయం తెలిస్తే మీరేమైపోతారో. నాకు తెలిసి ఆ సంఘటన తర్వాత ఈ ఇంట్లో గోడకి వేలాడే రెండో ఫోటో మీదే అవుతుంది. పాపం పూర్ సీతమ్మ. సారీ జాక్, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. ఇట్స్ ఓకే. నాకు అప్పగిస్తానని చెప్పిన నీ బ్యూటిఫుల్ ప్రాపర్టీ విషయంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉందా? నేను అదే పని మీద ఉన్నాను జాక్. నువ్వు చెప్పిన టైంకి ఆ పని పూర్తవుతుంది. ఓ ఎక్స్క్యూజ్ మీ. హలో, హ్యాపీ బర్త్డే ఏంట్రా? ఈరోజు నా బర్త్డే కాదు. అవును, ఈ నెలలోనే, కానీ ఈరోజు మాత్రం కాదు. సరిగ్గా డేట్ కూడా తెలియదు. మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు. పెట్టేపోను. వీడి పై ఆఫీసర్స్కి నా గురించి ఏమని రిపోర్ట్ చేశాడో ఏంటో. అసలు నా కేసు విషయంలో ఏం తెలియట్లేదు. శ్రీవల్లిని వీడి దగ్గరికి తీసుకొచ్చాకే కేసు గురించి మాట్లాడమన్నాడు. వీడొకడు దొరికాడు. అటు అది దొరకదు, ఇటు వీడు నా మాట విండు. ముందు వీడిని ఏదైనా మాయ చేసే ప్రయత్నం చేద్దాం. జాక్, నీ బర్త్డే ఎప్పుడు? ఎందుకు? ఎందుకేంటి, మనం ఫ్రెండ్స్ కదా. నీ బర్త్డేని సెలబ్రేట్ చేయాలి కదా. వచ్చే సోమవారం, ఇంకా 5 రోజులుంది. అవునా? అయితే నీ పుట్టినరోజు నాడు నీకు మర్చిపోలేని మంచి గిఫ్ట్ ఇస్తాను. ఈసారి నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేస్తాను. నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటావు. శ్రీవల్లిని నీ సొంతం చేసుకోవడానికి వారం రోజులు టైం ఇచ్చావు. కానీ ఒకరోజు ముందే నీ బర్త్డే గిఫ్ట్గా శ్రీవల్లిని నేను నీ దగ్గర తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. వింటుంటేనే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. నా బర్త్డే రోజు శ్రీవల్లితో ఫస్ట్ నైట్ అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంతకీ నా కేసు సంగతి ఏమైంది జాక్? యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. నువ్వు ఇండియాలో లేవని రిపోర్ట్ ఇచ్చేశాను. ఇప్పుడు నీ జోలికి ఎవ్వరూ రారు. థ్యాంక్ యూ జాక్, థ్యాంక్ యూ. నాకు శ్రీవల్లి పగలు రాత్రి తేడా లేకుండా పదే పదే గుర్తొస్తుంది. అవునా? తన మొబైల్ నంబర్ ఇస్తాను. గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడు. కొంతైనా హ్యాపీగా ఫీల్ అవుతావు. సరే, ఇవ్వు. పెళ్లికి ముందు తండ్రి సంరక్షణలో అల్లారుముద్దుగా పెరిగిన ఆడపిల్ల పెళ్ళయ్యాక భర్త అడుగుజాడల్లో ఎంతో మర్యాదగా నడుచుకోవాలి. కానీ శ్రీవల్లి ఆ కారణంగా త్రిదేవిని అవమానించి అసూయతో రగిలిపోతోంది. ఇప్పుడు ఏకంగా డివోర్స్ నోటీస్ పంపించింది.
ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించే శ్రీవల్లి తన జీవితానికి సంబంధించిన విషయంలో ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఆవేశంలో డివోర్స్ నోటీస్ పంపించుంటుందా, లేక డివోర్స్కి వేరే కారణం ఏమైనా ఉండుంటుందా? ఏమీ అర్థం కావట్లేదు. కూతురు జీవితాన్ని సరిదిద్దలేని ఒక అసమర్థపు తండ్రినైపోయాను. త్రిదేవ్ రాగానే అతనితో ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడాలి. వాళ్ళ మధ్య ఇంకేదైనా గొడవ జరిగిందేమో తెలుసుకోవాలి. త్రిదేవ్, ఏంటి మావయ్య? ఇలా కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. మీ పెళ్ళైన దగ్గర నుంచి మేము నిన్ను శ్రీవల్లిని చూస్తూనే ఉన్నాం. చాలా విషయాల్లో నువ్వే తనతో సర్దుకుపోతావని నాకు తెలుసు. అదేం లేదు మావయ్య, శ్రీవల్లి కూడా సర్దుకుపోతుంది. కాకపోతే తనకు కొంచెం ఆవేశం ఎక్కువ, అంతే. తను నీకు డివోర్స్ నోటీస్ పంపించినా కూడా తన మీద కోపం రావట్లేదా? భార్య మీద చిన్న మాట కూడా పడనివ్వట్లేదు నువ్వు. అలా అంటేనే కదా నేను చాలా మంచోడినని నువ్వనుకుంటావు. నిన్నొక విషయం అడుగుతాను, దాచకుండా నిజం చెప్పు బాబు. అయ్యో, అదేంటి మావయ్య అలా అంటారు? నేను ఏదీ దాచను. ఏంటో అడగండి. నీకు శ్రీవల్లికి మధ్య మాకు తెలియని పెద్ద గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. తను నిన్ను కోర్టు కేసులోకి లాగడం, తర్వాత నీ మీద నిందలు వేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తుంది? కారణం ఏంటి? ఇప్పుడు తన జీవితంలో నువ్వు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. ఎందుకంత తొందరపడింది? అసలు మీ మధ్య ఏం జరిగింది? నేను ఏం చెప్పినా కూడా ముసలోడికి శ్రీవల్లి మీద కోపం పెరగాలి, నా మీద ఉన్న మంచితనం రెట్టింపవ్వాలి. అలా అవ్వాలంటే ఏం చెప్పాలి? ఎస్, కొన్ని నిజాలు మీకు తెలియడం ఇష్టం లేక నేను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు మావయ్య. తన మనసులో వేరే ఉద్దేశం ఉంది. అందుకే శ్రీవల్లి విడాకుల నిర్ణయం తీసుకుంది. ఏంటి బాబు ఆ నిజాలు? ఎందుకులే మావయ్య, మీకు తెలిస్తే మీరు ఇంకా తట్టుకోలేరు. అది నాకు ఇష్టం లేదు, వదిలేయండి. నేను మీకు చెప్పలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. పర్వాలేదు బాబు, ఏం జరిగిందో నాకు తెలియాలి కదా. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నేను నీకు మావయ్యను మాత్రమే కాదు, తండ్రి లాంటి వాడిని కూడా. చెప్పాలంటే నా కూతురు కంటే నువ్వే ఎక్కువ. ఆ నిజమేంటో నువ్వు చెప్పాల్సిందే, నేను తెలుసుకోవాల్సిందే. చెప్పు. శ్రీవల్లికి గతంలో ఒక లవర్ ఉన్నాడన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. అదే సుబ్బు. అతన్ని తను మర్చిపోలేకపోతుంది. ఏంటి బాబు నువ్వనేది? అంతకు మించి నన్నేం అడక్కండి మావయ్య. అసలు మీకు నేను ఈ విషయం చెప్పినందుకే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏ భర్త జీర్ణించుకోలేని ఈ విషయాన్ని ఎన్నో రోజులుగా విషయాన్ని దాచుకున్నట్టు నా గుండెల్లో దాచుకున్నాను. అది మీకు ఇలా చెప్పాల్సి వస్తుందని నేను లైఫ్లో అనుకోలేదు. మీ దృష్టిలో నా శ్రీవల్లి తక్కువ కాకూడదు. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పిన విషయాన్ని దయచేసి మర్చిపోండి ప్లీజ్.